Hello everyone. Silent letters in English from A to Z. List of words with silent letters. ఈ వీడియోలో మీరు సైలెంట్ లెటర్స్ ఏ టు జెడ్ వరకు నేర్చుకుంటారో దానికి సంబంధించినటువంటి రూల్స్ ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ద వ్యూవర్స్ లైక్ వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. సో ఎగ్జాంపుల్ హియర్ BOMB. So here is B silent, bomb. So here is Wednesday, D silent. Here is handkerchief, D silent. Column, here N silent. ఈ వీడియోలో సైలెంట్ లెటర్స్ యొక్క రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అందరికీ రీడింగ్ అండ్ స్పీకింగ్, రైటింగ్ స్కిల్స్కి ఉపయోగపడతాయి. ఈ వీడియోను పూర్తిగా చూడండి. సో వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి. సో రూల్స్ ఈ వీడియోలో మీకు రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రూల్స్ చూడండి. సో వాట్ ఈజ్ ఏ సైలెంట్ లెటర్? సైలెంట్ లెటర్ అంటే ఏంటిది ఇంగ్లీష్లో? ఏ సైలెంట్ లెటర్ ఈజ్ ఏ లెటర్ ఇన్ వర్డ్స్ దట్ ఆర్ నాట్ ప్రొనౌన్స్డ్. సో ఆ పదంలో ఆ లెటర్ ఉంటుంది కానీ అది పలకబడదు, బట్ మేక్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ టు ద మీనింగ్. సో ఆ లెటర్ పలకబడదు, ఆ అక్షరము, కాకపోతే దాంతో ఆ మీనింగ్లో చాలా పెద్ద తేడా, హ్యూజ్ అంటే ఒక పెద్ద తేడా కనిపిస్తుంది. అండ్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద హోల్ వర్డ్. సో సైలెంట్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్, దేర్ ఆర్ సమ్ రూల్స్ దట్ ఎక్స్ప్లెయిన్ విచ్ లెటర్స్ ఆర్ సపోజ్ టు బీ సైలెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సర్టెన్ లెటర్స్. ద ఓన్లీ ఇష్యూ అబౌట్ దిస్ దట్ లైక్ ఆల్ ఇంగ్లీష్ రూల్స్ దేర్ ఆర్ యూజువల్లీ సమ్ ఎగ్జామ్షన్స్. సో ఇక్కడ కొన్ని రూల్స్ మనకు ఆ వర్డ్ ఏ విధంగా ఆ లెటర్ సైలెంట్ లెటర్ కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్నిటికి ఎగ్జామ్షన్ కూడా, మినహాయింపులు ఉంటాయి. అవన్నీ వీడియోలో తెలుసుకోవచ్చు. వన్స్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ దీస్ రూల్స్ అండ్ యూజింగ్ న్యూ వొకాబులరీ దట్ యూ లర్న్, ఇట్ విల్ బికమ్ ఈజియర్ టు రిమెంబర్ సైలెంట్ లెటర్ ఇన్ ఇంగ్లీష్. మీరు ఈ రూల్స్ను ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనం రీడింగ్, స్పీకింగ్ స్కిల్స్లో ఉపయోగించవచ్చు. సో లెట్స్ స్టార్ట్. సైలెంట్ బి. సో ఒకసారి చూడండి, సైలెంట్ బి. బి అనే అక్షరము సైలెంట్గా ఉంటుంది, పలకదు. దీనికి సంబంధించిన రూల్ 1, ద లెటర్ బి ఈజ్ యూజువల్లీ నాట్ ప్రొనౌన్స్డ్ ఆఫ్టర్ ఎం ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ వర్డ్. తెలుగులో చూడండి, బి అనే అక్షరం సాధారణంగా ఒక పదం చివరలో ఎం తర్వాత వస్తే పలకదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, COMB, ఎం తర్వాత ఏమొస్తుంది మనకు? బి వచ్చింది. సో అదేవిధంగా మిగతా వర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి, ఎం ఆఫ్టర్ బి వస్తుంది. ఇలాంటి సందర్భంలో బి అనేది అక్షరము సైలెంట్గా ఉంటుంది. సో మనం రీడింగ్ ఇక్కడ కోమ్, బామ్, థమ్, క్లైమ్, టోమ్, క్రమ్, ల్యామ్. సో బి అనేటువంటిది పలకదు. సో నెక్స్ట్ రూల్, బి యూజువల్లీ నాట్ ప్రొనౌన్స్డ్ బిఫోర్ ద లెటర్ టీ. తెలుగులో చూడండి, బి ప్లస్ టీ కాంబినేషన్లో వర్డ్ వచ్చినప్పుడు బి అనే లెటర్ సైలెంట్గా ఉంటుంది. అంటే బి సాధారణంగా టీ అక్షరానికి ముందు వస్తుంటుంది. అంటే టీకి ముందట బి ఉన్నప్పుడు ఆ బి ఉచ్చరించబడదు అనేది ఈ రెండవ రూల్ ఉన్నది. చూడండి, సో ఇక్కడ DOUBT, టీకి బిఫోర్ ఇక్కడ ముందట బి ఉన్నది. సో దీన్ని ఇక్కడ బి పలకదో డౌట్ అనాలి. సో ఇది డౌట్ఫుల్. ఇక్కడ చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ ఈ వర్డ్. సో దీన్ని SUBTL, ఇక్కడ కూడా బి పలకదు, సటిల్ అనాలి. DEBT, డెట్ అనాలి, నాట్ డెబిట్. సో బి సైలెంట్, డెట్. సో టీ బిఫోర్ బి వచ్చినప్పుడు గుర్తుంచుకోండి, అక్కడ బి పలకదు. నెక్స్ట్ మనకు సైలెంట్ డి. రూల్ 1, డి అనే అక్షరం కొన్ని పదాలలో పలకదు, దానికి సంబంధించినటువంటి రూల్స్. రూల్ 1, the letter D is silent when it appears before the letter N and G. అంటే N అనే అక్షరానికి, G అనే అక్షరానికి ఇక్కడ చూడండి, అక్కడ దాని ముందు వచ్చినప్పుడు ఇక్కడ D పలకదు అంటున్నారు. WEDN, ఇక్కడ N కంటే ముందు D వచ్చింది. ఇక్కడ చూడండి, Gకి బిఫోర్ D ఉన్నది. ఇలాంటి సందర్భంలో D పలకదు. సో వెనస్డే, ఇక్కడ D సైలెంట్. ప్లెజ్, సో D సైలెంట్. Rule 2, D is not pronounced in the following common words.
ఇక్కడ ఇంకా కొన్ని పదాలలో డి పలకదు, ఆ వర్డ్స్ ఏంటో చూడండి. సో మనకు ఆల్రెడీ తెలుసు వెనస్డే. సో ఇక్కడ హ్యాండ్సమ్ అనాలి. హ్యాండ్కర్చీఫ్, శాండ్విచ్. సో ఇక్కడ కూడా పలకదు. నెక్స్ట్ వన్ సైలెంట్ జీ. రూల్ 1, జీ సైలెంట్ ఉండే పదాలు ఏంటివో చూద్దాం. ద జీ లెటర్ ఈజ్ సైలెంట్, నాట్ ప్రొనౌన్స్డ్ వెన్ ఇట్ కమ్స్ బిఫోర్ ఎన్ ఇన్ ఏ వర్డ్. తెలుగులో చూడండి, ఎన్కు ముందు జీ వచ్చినప్పుడు జీ అక్షరం ఉచ్చరించబడదు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ జీ ఎన్. సో ఎన్కు బిఫోర్ జీ వచ్చింది, ఇక్కడ ఎన్కు బిఫోర్ జీ వచ్చింది. సో ఇక్కడ మనం దీన్ని డిజైన్ అంటారు. డిజైన్లో ఇక్కడ మనకు ఇది జీ పలకడం లేదు. సో ఇక్కడ ఫారిన్ జీ పలకడం, ఈ సైన్, అలైన్. సో ఎన్కు ముందు జీ వచ్చినప్పుడు జీ అక్షరము సైలెంట్, ఉచ్చరించబడదు. నెక్స్ట్ కొన్ని ఎగ్జామ్షన్, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్కు ముందట జీ వచ్చినా కూడా ఈ పదము ఉచ్చరింపబడుతుంది. ఎగ్జామ్షన్ గుర్తుంచుకోవాలి. మ్యాగ్నెట్, కాగ్నిటివ్, సిగ్నేచర్. ఇక్కడ ఎన్కు బిఫోర్ జీ వచ్చినా కూడా కొన్ని పదాలు ఉన్నాయి. ఈ పదాలు ఎగ్జామ్షన్ ఈ గుర్తుపెట్టుకుంటే మిగతాది రూల్ ప్రకారం మనం రీడింగ్, స్పీకింగ్ స్కిల్స్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సైలెంట్ జిహెచ్. సో అక్కడ జిహెచ్ కూడా కొన్ని పదాల్లో సైలెంట్ ఉంటుంది. ఆ జిహెచ్ సైలెంట్ ఉండే పదాలు ఏంటో చూద్దాం. జిహెచ్ ఈజ్ నాట్ ప్రొనౌన్స్డ్ వెన్ ఇట్ కమ్స్ ఆఫ్టర్ వొవెల్ ఇన్ ఏ వర్డ్. అచ్చు తర్వాత వచ్చినప్పుడు జిహెచ్, అచ్చు తర్వాత జిహెచ్ వస్తే ఆ జిహెచ్ ఉచ్చరింపబడదు. ఏమైతే చూడండి, HIGH హై. సో ఇక్కడ అచ్చు ఓవెల్ ఏంటిది ఐ. LIGHT లైట్, ఇక్కడ ఓవెల్ ఐ. THOUGHT థాట్, ఓవెల్ యు. THROUGH త్రూ. సో ఇక్కడ ఓవెల్ యు. సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ ఇక్కడ గోస్ట్. ఇక్కడ మాత్రం జిహెచ్ వచ్చింది, ఇక్కడ ఎగ్జామ్షన్ లేదు. గోస్ట్ టు గి ఇక్కడ పలుకుతున్నది, ఇది ఎగ్జామ్షన్. గోస్ట్ టు గి ఎగ్జామ్షన్. G+H వచ్చినప్పుడు హెచ్ సైలెంట్ అవుతుంది. ఇక్కడ ఫార్ములా చూడండి, GH కాంబినేషన్లో హెచ్ సైలెంట్ అవుతుంది, గోస్ట్ అవుతుంది. ఇక్కడ గి అవుతుంది. సో హెచ్ సైలెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వొవెల్స్ అంటే కూడా మీకు అక్కడ చూపిస్తున్నా. సో అవి అయిపోయి వొవెల్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ ఎగ్జామ్షన్. సో ఇంకా కొన్ని ఎగ్జామ్షన్ దీంట్లో ఎక్సెప్ట్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ రూల్ 1. రూల్ 1కు కొంచెం మినహాయింపు. జిహెచ్ ఈజ్ సమ్టైమ్స్ ప్రొనౌన్స్డ్ లైక్ ఎఫ్. సో కొన్నిసార్లు జిహెచ్ అనేది ఎఫ్ అంటే ఫు అనే సౌండ్లు వస్తుంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూడండి, కొన్నిసార్లు ఇది ఎఫ్ లాగా ఉచ్చరిస్తారు. దానికి సంబంధించిన కొన్ని పదాలు చూడండి. COUGH. సో ఇక్కడ జిహెచ్ సైలెంట్ కాకుండా కాఫ్ అవుతుంది. నెక్స్ట్ వన్ లాఫ్, టఫ్. సో ఎఫ్ అనే సౌండ్ కూడా వస్తుంది. ఇది ఎగ్జామ్షన్ కింద ఉంచుకోవాలి, ఎఫ్ సౌండ్ వస్తున్నది. సో నెక్స్ట్ వన్ సైలెంట్ హెచ్. సో సైలెంట్ హెచ్కి సంబంధించింది దాన్ని చూడండి, ఇదే దీంట్లోనే. హెచ్ ఈజ్ మ్యూట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ మెనీ వర్డ్స్. చాలా పదాలలో హెచ్ సైలెంట్గా ఉంటుంది. రిమెంబర్ టు యూజ్ ద ఆర్టికల్ యాన్. ఎక్కడనైతే హెచ్ మ్యూట్గా ఉంటుందో, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కడనైతే హెచ్ సైలెంట్గా ఉండి మ్యూట్గా ఉంటుందో అక్కడ ఆర్టికల్ ఏఎన్ యాన్ వస్తుంది. ఆర్టికల్ అంటే ఏ యాన్ దా ఉంటుంది. అయితే ఇక్కడ యాన్ అనే ఆర్టికల్ వస్తుంది చూడండి. HOUR అవర్. సో అవర్లో హెచ్ సైలెంట్ అవుతుంది కాబట్టి యాన్ అవర్ వస్తుంది. యానెస్ట్, ఇక్కడ కూడా హెచ్ సైలెంట్, యాన్ ఆనెస్ట్ వస్తుంది. సో ఇక్కడ హెచ్ సైలెంట్ ఉంటుంది, అక్కడ ఆర్టికల్ యాన్ కూడా గుర్తుంచుకోవాలి. కొన్ని ఎగ్జామ్షన్, మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ బిగినింగ్ విత్ హెచ్ ఆర్ నాట్ సైలెంట్. కొన్ని పదాలు హెచ్ వస్తుంది కానీ అక్కడ హెచ్ సైలెంట్గా ఉండదు. ఇక్కడేమో HOUR హెచ్ సైలెంట్, అవర్, యాన్ వచ్చింది ఆర్టికల్. ఇక్కడ కొన్ని పదాలకు హెచ్ సైలెంట్గా ఉండదు, వాటి ముందు ఆర్టికల్ ఏ వస్తుంది. సో హిస్టరీ, హిస్టారికల్, హెయిర్, హ్యాపీ. ఇక్కడ హెచ్ అనే సౌండ్ వస్తుంది కాబట్టి దానికి ఆర్టికల్ ఏ వస్తుంది. నెక్స్ట్ వన్ సైలెంట్ లెటర్ కే. సో సైలెంట్ రూల్ 1, ద లెటర్ కే ఈజ్ ఆల్వేస్ సైలెంట్ వెన్ ఇట్ ప్రిసీడ్స్ ద లెటర్ ఎన్. తెలుగులో చూడండి, కే అక్షరం ముందు
ఎన్ ఉన్నప్పుడు ఎల్లప్పుడూ కే అనేది సైలెంట్గా ఉంటుంది. సో కే ప్లస్ ఎన్, కే సైలెంట్ అంటే కే ప్లస్ ఎన్ కాంబినేషన్లో వర్డ్ ఉంటే అక్కడ కే సైలెంట్. అది వెరీ ఇంపార్టెంట్. ఇవి రీడింగ్లో మనం తప్పులు చదవకుండా మిస్టేక్ రీడింగ్ చేయకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. సో ఆల్ ద వ్యూవర్స్ ప్రాక్టీస్ ఆల్ ఆఫ్ యూ వాచ్ అగైన్ అండ్ అగైన్. సో కేఎన్ఓడబ్ల్యూ, దీన్ని ఇక్కడ కే సైలెంట్ నో, కేఎన్ఓ సీకే నాక్, నైఫ్, నైట్, నాలెడ్జ్. సో ఇక్కడ కేఎన్ కాంబినేషన్లో వస్తుంది, ఇక్కడ కే పలకదు. సో ఇది చూడండి. నెక్స్ట్ వన్ సైలెంట్ ఎల్. కొన్ని పదాలలో ఎల్ అక్షరం సైలెంట్గా ఉంటుంది. ద లెటర్ ఈజ్ యూజువల్లీ నాట్ ప్రొనౌన్స్డ్ ఆఫ్టర్ ద వోవెల్స్. వోవెల్స్ ఇక్కడ ఏ, ఓ అండ్ యు ఈ కాంబినేషన్లో వచ్చినప్పుడు అక్కడ ఎల్ పలకదు. ఎల్ అనే అక్షరము అచ్చుల తర్వాత సి ఇలాంటి ఏ, ఓ, యు వస్తే ఎల్ పలకదు. చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ సిఏఎల్ఎఫ్ మనము కాఫ్ అనాలి, సో ఎల్ పలకదు. హెచ్ఏఎల్ఎఫ్ ఆఫ్ అనాలి, ఎల్ పలకదు. పిఏఎల్ఎం పామ్, డబ్ల్యూఓయుఎల్డి వుడ్, సో ఎల్ వుడ్, షుడ్, కుడ్, ఫోకు. సో ఇక్కడ ఎల్ అనేది పలకదు, ఇది గుర్తుంచుకోవాలి. సో ఇది కాంబినేషన్, ఇక్కడ ఏ తోటి ఎల్ వచ్చింది, ఏ తోటి ఓ తోటి యు వచ్చింది, ఇట్లా ఇక్కడ ఇలాంటి సందర్భంలో యు తోటి ఎల్, ఈ సందర్భంలో ఎల్ పలకదు. నెక్స్ట్ వన్ ఎల్ ప్లస్ ఎం. ఎల్ ప్లస్ ఎం పదాలలో ఎల్ సైలెంట్గా ఉంటుంది. సిఏఎల్ఎం చూడండి కామ్, బిఏఎల్ఎం బామ్, పిఏఎల్ఎం పామ్. సో ఇక్కడ ఎల్ సైలెంట్. కొన్ని పదాలు ఎల్ ప్లస్ కే వచ్చింది అనుకోండి, ఎల్ ప్లస్ కే కాంబినేషన్లో ఎల్ సైలెంట్ ఉంటుంది. సో మనకి ఇక్కడ వచ్చింది ఫోక్, టీఏఎల్కే టాక్ అనాలి, టాల్క్ అనొద్దు, డోంట్ సే లైక్ దట్, టాక్. సో ఇక్కడ ఎల్ సైలెంట్ వాక్, సిహెచ్ఏఎల్కే చాక్. కొన్ని ఎగ్జామ్షన్లు ఇక్కడ చూడండి, ఎంఐఎల్కే మిల్క్, బియుఎల్కే బల్క్. ఇక్కడ బలుకుతుంది, ఎంఐఎల్కే మిక్ రాదు, ఎంఐఎల్కే మిల్క్ వస్తుంది, బియుఎల్కే బల్క్ వస్తుంది. ఇది ఎగ్జామ్షన్, ఈ మినహాయింపులు గుర్తుంచుకోండి. సో రూల్స్ అండ్ ఎగ్జామ్షన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు తప్పు వర్డ్ రీడింగ్లో కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ సైలెంట్ ఎన్. సో సైలెంట్ ఎన్కు సంబంధించింది రూల్ చూడండి. ద లెటర్ ఎన్ ఈజ్ నాట్ ప్రొనౌన్స్డ్ వెన్ ఇట్ కమ్స్ ఆఫ్టర్ ఎం ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ వర్డ్. ఒక పదంలో మనకు ఎం ప్లస్ ఎన్ కాంబినేషన్ వచ్చింది అనుకోండి, ఎం ప్లస్ ఎన్ కాంబినేషన్లో ఎన్ కంటే ముందట ఎం ఉంటే అక్కడ ఎన్ సైలెంట్గా ఉంటుంది. ఎగ్జామ్షన్ సిఓఎల్యుఎంఎన్. ఇక్కడ ఎంఎన్ కాంబినేషన్, అన్ని ఎంఎన్ కాంబినేషన్లో వర్డ్స్ ఉన్నాయి. ఈ ఎంఎన్ కాంబినేషన్ వర్డ్లో ఎన్కు బిఫోర్ ఎం వచ్చింది, ఇక్కడ ఎన్కు బిఫోర్ ఎం వచ్చింది. సో ఇది కాలం అంటే ఇక్కడ మీకు వైట్ కలర్ ఇచ్చిందంటే అర్థం సైలెంట్. ఇక్కడ డామ్, సోలం, హాయిమ్, ఆటమ్. సో ఇక్కడ ఎన్ అనేది ఇక్కడ పలకదు. సో నెక్స్ట్ సైలెంట్ పీకి సంబంధించింది. ద లెటర్ పీ ఈజ్ నాట్ ప్రొనౌన్స్డ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ మెనీ వర్డ్స్. చాలా పదాలల్లో పీ స్టార్టింగ్ తోటి పదం వస్తే అది పలకదు. కాంబినేషన్ ఇక్కడ చూడండి, పిఎస్ కాంబినేషన్ అంటే పిఎస్ వచ్చినప్పుడు ఇక్కడ వేస్తున్నప్పుడు పీ సైలెంట్ పలకదు. పీటీ కాంబినేషన్లో పీ పలకదు అండ్ పిఎన్ కాంబినేషన్లో పీ పలకదు. దానికి సంబంధించిన వర్డ్స్ చూడండి. ఇక్కడ సాల్, పిఈఎస్ఏఎల్ సాల్మ్. సో పీ ఇక్కడ నిమోనియా, పీ అనే పదం ఇక్కడ పీ ఉన్నప్పటికీ సైలెంట్, నిమోనియా. సో ఇక్కడ చూడండి, ఇది ఈ పదము పీ సైలెంట్, ఇది సైకాలజీ. ఇక్కడ పీ అనేటువంటిది పదము చదవరాదు. సో నిమోనియా, సైకాలజీ. ఇక్కడ స్పెల్లింగ్ మాత్రము స్పెల్లింగ్లో పీ వస్తుంది, కానీ మనం ప్రొనౌన్సియేషన్లో ఆ పీ పలకొద్దు. నెక్స్ట్ వర్డ్ సైలెంట్ లెటర్ ఇయర్ ఈస్ ఆర్. ఆర్ ప్లస్ కాన్సోనెంట్. కాన్సోనెంట్ అంటే ఏంటివి? ఎక్సెప్ట్ ఓవెల్స్. ఓవెల్స్ అంటే ఏంటివి? ఏఈఐఓయు. సో ఆర్ ప్లస్ ఆర్ తర్వాత కాన్సోనెంట్ పదం వచ్చినట్టయితే ఆర్ సైలెంట్ అంటున్నాడు. సో ఎగ్జాంపుల్ ఇయర్ హెచ్ఏఆర్డి. ఆర్ తర్వాత డి వచ్చింది కాన్సోనెంట్. సో ఇక్కడ ఆర్ తర్వాత ఎల్ వచ్చింది కాన్సోనెంట్. సో హార్డ్ అనొద్దు, ఆర్ అనేది సైలెంట్గా ఉంటుంది. వర్డ్, గర్ల్, వరల్డ్. సో ఇక్కడ ఆర్ సైలెంట్గా ఉంటుంది. కొన్ని ప్లూరల్ వర్డ్, ఇక్కడ జిఐఆర్ఎల్ గర్ల్. సో ఎస్ వచ్చింది అనుకోండి గర్ల్స్. సో అటువంటప్పుడు ప్లూరల్ వచ్చినప్పుడు దీనికి ఈ ఫార్ములాకు ఎగ్జెంప్షన్ ఉంటుంది. ఇంకా వైడబ్ల్యూ
వీటిని సెమీ వొవెల్స్ అంటారు. సో వొవెల్స్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. సో వొవెల్స్కు సెమీ వొవెల్స్కు తేడా ఏంటంటే ఈ వై అనే అక్షరం డబ్ల్యూ అనే అక్షరాన్ని సెమీ వొవెల్స్ అంటారు. ఇక్కడ మీకు ఏఐవై వొవెల్స్. సెమీ వొవెల్స్ వచ్చినప్పుడు ఇక్కడ కంట్రీలో ఇక్కడ వై అనేది చివరి అక్షరం వచ్చింది కాబట్టి ఆర్ అనేది ఖచ్చితంగా పలకాలి. సో మరి ఇక్కడ మరి కాన్సోనెంట్ తర్వాత ఉందనేది ఇది ఎగ్జామ్షన్ అన్నట్టు. సెమీ వొవెల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పలకాలి. సెమీ వొవెల్స్ అంటే ఏంటివి అంటే వై డబ్ల్యూ. వొవెల్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసిన ఫార్వర్డ్. నెక్స్ట్ లెర్న్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్లీ. సో మీరు ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే ఈ సైలెంట్ లెటర్ అందరికీ రావాల్సిందే. సో సైలెంట్ సి చూడండి. సైలెంట్ సి, ద లెటర్ ఎస్ ఈజ్ నాట్ ప్రొనౌన్స్డ్ బిఫోర్ ఎల్. సో ఎస్ అనే అక్షరము ఎల్కు ముందు వచ్చినప్పుడు ఉచ్చరించబడదు. ఫాలోయింగ్ కొన్ని ఉదాహరణ చూడండి. దీన్ని ఆయిల్ అంటారు, ఏఐఎస్ఎల్ఈ ఆయిల్. సో ఇక్కడ ఐఎస్ఎల్ఏ ఏంటి, దీన్ని ఐలాండ్ అనాలి. పొరపాటున ఇజ్లాండ్ అనొద్దు. డోంట్ సే లైక్ దట్. ఐలాండ్ ఎస్ సైలెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఎల్కు బిఫోర్ ఎస్ వచ్చినప్పుడు అక్కడ మనకు ఎస్ సైలెంట్గా తీసుకోవాలి. ఐలాండ్. సైలెంట్ లెటర్ టీ, ద లెటర్ టీ ఈజ్ నాట్ ప్రొనౌన్స్డ్. ఇక్కడ చూడండి, ఇది టీ పలకని సందర్భం. క్యాసిల్ టీ సైలెంట్, ఇక్కడ క్రిస్మస్ టీ సైలెంట్, ఫాసెన్ టీ సైలెంట్, లిసన్, ఆఫెన్, విజిల్, సాఫెన్. సో ఇక్కడ ఈ టీ పలకదు. నెక్స్ట్ వన్ సైలెంట్ యూ. సైలెంట్ యూకి సంబంధించి చూడండి, ద లెటర్ యూ ఈజ్ నాట్ ప్రొనౌన్స్డ్. సో ఇక్కడ లెటర్ కొన్ని పదాలల్లో పలకదు యూ. చూడండి, జీ తర్వాత అచ్చుకు ముందు యు అనే అక్షరం వస్తే ఉచ్చరింపబడదు. సో జియుఐడి. యు తర్వాత ఏమొచ్చింది, వొవెల్ ఐ వచ్చింది. జియు, ఇక్కడ ఈ వచ్చింది, ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ ఈ వచ్చింది. దీన్ని గైడ్ అంటారు, దీన్ని గైడ్. సో యు పలకదు ఇక్కడ గెస్ట్, ఇక్కడ గాడ్, ఇక్కడ గెస్. సో యు సైలెంట్ కానీ మనం వర్డ్ రాసేటప్పుడు మాత్రం యు రాయాలి. నెక్స్ట్ సైలెంట్ డబ్ల్యూ. సో ద లెటర్ డబ్ల్యూ ఈజ్ నాట్ ప్రొనౌన్స్డ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వర్డ్ వెన్ ఇట్ ఈస్ బిఫోర్ ద లెటర్ ఆర్. ఆర్ అనే అక్షరము ఒక పదం ప్రారంభంలో మనకి ఇక్కడ ఆర్కు ముందు వస్తే, డబ్ల్యూ అనే అక్షరము ఆర్కు ముందు వస్తే ఆ డబ్ల్యూ అనేది పలకదు. సో చూడండి, డబ్ల్యూఆర్ఐటిఈ, ఆర్కు బిఫోర్ ఏమొచ్చింది, డబ్ల్యూ. సో దీన్ని రైట్ అనాలి, డబ్ల్యూ పలకదు. స్పెల్లింగ్ రాసేటప్పుడు మాత్రం వర్డ్ రాసే డబ్ల్యూఆర్ఐటిఈ రాయాలి. సో రిస్ట్, డబ్ల్యూ వస్తుంది ఇక్కడ రాంగ్, ర్యాక్, ర్యాప్. సో ఈ బాగా గుర్తుంచుకోవాలి, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఆల్ ఆఫ్ యూ దీనికి సంబంధించిన రూల్స్ మిగతా అన్ని మీరు నోట్బుక్లో రాసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. రూల్ నెంబర్ 2, డబ్ల్యూ ఈజ్ సైలెంట్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. కొన్ని పదాలల్లో డబ్ల్యూ సైలెంట్ ఉంటుంది. డబ్ల్యూహెచ్ఓ హూ అంటాము కానీ డబ్ల్యూ అక్కడ సైలెంట్. హూస్, హోల్, హూమ్, ఓజ్, హూ ఎవర్. సో ఆన్సర్, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఆన్సర్ డబ్ల్యూ. స్వాడ్, టూ, టీడబ్ల్యూఓ టూ, ఇక్కడ డబ్ల్యూ సైలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్. సో ఆల్ ద వ్యూవర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఆఫ్ యూ లైక్ వీడియో. ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్టూడెంట్స్కు, ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళందరికీ దయచేసి షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం వల్ల మనము విద్యాదానం మహాదానం చాలామందికి ఇంగ్లీష్ను అందించిన వాళ్ళమైతాం. థ్యాంక్ యూ. వి విల్ మీట్ నెక్స్ట్ క్లాస్. లైక్ వీడియో, షేర్. మా ఛానల్ను, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్, జీకే క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్, సో అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీకు కావాల్సినవి చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.